ప్రేయర్ చేసుకున్నాం. చెప్పులు సమ్రాట్ ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనం గౌరవించాలి. దేవుడు చెప్పేసి పరిశుద్ధుడా విమోచకడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంటే మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. అదే కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభావంతో మాట్లాడుతుంటే నీ స్వరం వినిపించాలి. సన్నిధి ఉంచడం ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 149వ అధ్యాయం. 149వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయన స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయేలు తమను పుట్టించి వారిని బట్టి సంతోషించురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించురుగాక. చదువు. నాట్యంతోనూ వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానం చేయుదురుగాక. యెహోవా తన జనులకు ప్రీతి గలవారు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు గణితమంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలకు శిక్షించుటకు. పరుసులతోనూ వారిని రాజులను నింపగా, సంఖ్యలతో వారిని సంఘములుగా బంధింపబడుటకు వేయింపబడిన తీర్పు వారి మీద నడుచుటకును, వారి చేతిలో 2 అంచులు అంత కత్తి అంత ఆయన భక్తుల అందరినీ ఘనత అదే యెహోవాను స్తుతించుడి. ఇందులో కీర్తనకారుడు మరి దావీదు మహారాజు మొదటి నుంచి స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలను దేవుని స్తుతించుడి. మరి దావీదు మహారాజు కీర్తనకారుడు రచించిన గ్రంథము మరి యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇజ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించురుగాక. సియోను జనులు తమ రాజుని బట్టి సంతోషించుదురుగాక. మరి నాట్యంతోనూ వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనకి గూర్చి జ్ఞానం చేయుదురుగాక. యెహోవా తన జనులను ప్రీతిగల వారు, ఆయన దీనులకు రక్షణతో అలంకరించును. భక్తులు తన ఘనతను ప్రహర్షిద్దురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రం ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలు శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుచుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నవి. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మరి దేవునికి మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. అన్యజనులని దేవుడు ఇక్కడ పేర్కొచ్చబడుతుంది. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు. మరి ఎందుకు ఈనాడు అన్యజనులు దేవుని ఎరగకుండా చీకట్లో బ్రతుకుతూ ఉన్నారు. ఏం చేస్తుంటారు తెలుసా? అన్యజనులు యుగ సంబంధమైన దేవత వారి మన్నెతలు కప్పబడిన రీతిగా వారి గుడ్డివారిగా ఉన్నారు కాబట్టి ఎదుటివారు కూడా అలానే ఉన్నారని తలంచుకుంటూ ఉంటారు. ఎదుటివారి తప్పులు ఎంచుకుంటూ ఉంటారు. క్రైస్తవుల వాళ్ళ ఇది చేయదు అని వాళ్ళన్నీ చేస్తూ ఉంటుంటారు. బలహీనతలు, ప్రతి మానవునికి బలహీనతలు ఉంటాయి. బలహీనతలు
మరి చూసి దేవుడు ఉండేవాడు కాదు, ఆయన తీసేవాడు. దేవుడు ఒక్కొక్కరిలో ఒక్కరు ఎన్నో బలహీనతలు ఉంటూ ఉంటాయి, కానీ కొందరు ఆ బలహీనతలను చూసి మరి ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉంటారు. అట్లా అనకూడదు, మరి ఎదుటివారిని అనకూడదు. ఇప్పుడు సపోజ్ మన ఇట్లా నాన్న డ్రింక్ చేయొద్దు నాన్న అని మనం చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కాంచి తాగుతున్నాను. అది అలవాటు ఎప్పుడు అలవాటు చేసుకున్నా అది పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ పోబడుతుంది. ఒకవేళ దేవుని సన్నిధానంలో ఆయన ప్రతి వారం చర్చికి వచ్చి దేవుని వాక్యం వింటే దేవుడు ఆయనలో కార్యం జరిగించను. కానీ దుష్టుడు అపవాది దేవుని వాక్యం చోటు ఇవ్వకుండా కానీ టీవీ ముందు కూర్చోడానికి కూర్చుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో స్థుతి కలిగినప్పుడే అప్పుడు కూర్చొని ఉంటూ ఉంటాడు. కానీ ఏరుటుగా అట్లానే తనని తప్పుపడట్లేదు, అదొక బలహీనత. ఆ బలహీనత పోవడానికి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రభా, నాన్నకులో ఆ కార్యం జరిగించు ప్రభా, నువ్వు చూసే దేవుడు కదా ప్రభా, ఎందుకు నువ్వు ఆయన చేయలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాలు అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, అదొక్క జవాబు నాకు రావట్లేదు ప్రభా అని కొన్ని సందర్భాల్లో ఆయనపై నేను నేరారోపణ చేస్తాను. నీకు అసాధ్యమైనది ఏముంది? ఆయన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుడు నీ కంచి వేయి ప్రభా. మనుషులు ఇలాన్ని తప్పులన్నీ చూసి ఉంటారు, నువ్వు హృదయాన్ని చూసే దేవుడు ప్రభా. నాన్న హృదయం నీకు యథార్థంగా ఉన్నది, అందుకే ఎక్కడ పోయినా దేవుడు తండ్రి ప్రార్థన తీసుకొని ఆయన దేవునికి మొరపెట్టుకుంటాడు. కానీ తనకున్న బలహీనత ఏంటిది? ఒక డ్రింక్ తాగను, అది రెగ్యులర్గానే తాగడు. కానీ మనుషులని ఏదైనా ఆయన తాగేటోడుగా ఏదో ఊర్లో ఏదైనా పని చేసినప్పుడు వారి సంతోషంతో తనకు కొంచెం తప్పిస్తూ ఉంటూ ఉంటారు. నాన్న వాళ్ళ సంతోషాన్ని ఇచ్చినదని వద్దన లేక తాగుతూ ఉంటాడు. నేను అంటాను కొన్ని సందర్భాల్లో డ్రింక్ వల్ల ఎక్కువైనప్పుడు నీకు జబ్బు కూడా వచ్చింది నాన్న అని, నువ్వు చనిపోయేటాడు మేము బతికినావు, ఇలాంటివి బంద్ చేసుకోవాలి నాన్న అంటే అది అలవాటు. అది పోగటానికి చాలా కష్టతరమైనది. మనం సామాన్యంగా ఉదయకాలంలో తాగుతాం కదా, వాళ్ళగా రొటీన్గా వాళ్ళు కూడా అట్లా తాగుతారు. ఎక్కువ తాగలేడు, కానీ అలవాటుగా తాగే వరకే అది కొంచెం బాధ అనిపిస్తుంటారు. కొందరు ఏం చెప్తుంటారు, ఆ బలహీనత ఎత్తుకొడుతూ మాట్లాడుతుంటారు, ఆయన తాగడా అమ్మ కాస్త పూలు ఉంటారు, తాగుతారు, అన్ని చేస్తారు అంటారు. ఆ బలహీనతతో వారు దూరం అవుతారు. కానీ మన దేవుని నమ్ముకున్నాం, మన దేవుడు మన బలహీనతలను చూడడు. మనం నాన్న ప్రార్థన చేసి ఉంటాడు, ఏ సమస్య వచ్చినా ఏదైనా బాధ వచ్చినా దేవుడు తండ్రి తీసేయన ఆయన ప్రార్థన వచ్చి రాని ప్రార్థనే దేవుడు వినేవాడు. కానీ నువ్వు ఈ బలహీనతలు నువ్వు తాగలేదు, నువ్వు చేయలేదు, నీ ప్రార్థన నేను అంగీకరించను దేవుడు అంటాడా? అన్నాడు. ఎప్పటికన్నా మన బలహీనతలు ఉండి మనం పోగొట్టుకోలేకపోతాం కొన్ని విషయాలు. మన ఎన్నో బలహీనతలు ఉంటాయి. మానవుడు పరిపూర్ణతలోకి రావడానికి ఎన్నో విధాల దేవుడు అవకాశం ఇస్తాడు. అది పరిపూర్ణతలో రాకుండా సైతాన్ కూడా ప్రయత్నిస్తుంది. సాతానుకి దూరంగా ఉండాలంటే దేవునికి ఎంతో సమీపంగా ఉండాలి. దుష్టుడు కుతంత్రాలే మనం లయపరిచి ఉండాలి. దేవుని బిడ్డగా అంగీకరించినప్పుడే మనం ఏది చేయకుండా ఇల్లొక విరోధమైన ఏమి చేయకుండా ఉండగలుగుతాం. కానీ కొన్ని సందర్భాల్లో సైతాన్ కూడా మనల్ని ఎన్నో విధాల చీకటిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పవిత్రులుగా మనం జీవించడానికి ఆయన ఉచితమైన కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుడిని విశ్వసించు. ఈ క్షణమందు ఆయన నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుని దగ్గరికి పరిశుద్ధుడు విమోచకడానికి పరిశుద్ధనామను బట్టి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. మా భవిష్యత్తు ప్రణాళికను నేను ఏర్పాటు చేసినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. నిన్నటి కాల సమయంలో తమ్ముని సర్టిఫికేట్ కోసం వెళ్ళాము ప్రభా. ఈరోజు వెళ్ళాలి ప్రభా. ఈరోజు అందరు అధికారులు ఉంటాయి. ఈరోజు ఆ సర్టిఫికేట్ ఒకటకు మాకు సహాయపడండి ప్రభా.
తిరిగి నేను బ్యాంక్ కాడికి వెళ్ళి మనీ సెండ్ చేయాలి ఆ విషయంలో సహాయపడండి. వారు అద్భుతం చేసిన దేవుడు ప్రభావానికి వందనాలు. మిగతా మనీ కూడా సెండ్ చేయటకు నాకు సహాయపడండి. ప్రేమతో పంపిన ప్యాకేజింగ్ తీసుకున్నకు నన్ను బలపరచండి. మా మధ్య వచ్చేది మీ జాబులు తొలగించండి ప్రభా. దుష్టుడు అపవాదికి లేకపోతే సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. అన్ని అక్కరలోని విమర్శలు తీర్చుకుని భాగ్యాన్ని అనుగ్రహించాలి. అందరానికి వాక్యాలు రప్పియాలి ప్రభా. ఇంటికి వెయిట్ ఇప్పియాలి. వచ్చే నెలలో ఇంట్లో స్థానమైన పని ఈ పనులన్నీ ఉన్నాయి తీర్చుకునే కృపను దయచేయండి దేవా. సహాయపడి స్థుతిస్తూ ఈరోజంతా సమయం దీవించండి. ఒడ్లు ఎండే భవిష్యత్తులో నాన్న కృప దయచేయండి ప్రభా. తమ్ముని టీపీసీ అప్లై మామూలు విషయంలో జాస్తి డిస్టర్బెన్స్ సిగ్నల్ మంచిగా ఉండటకు అన్ని విషయాల తోడుగా ఉండండి ప్రభా. నీ కృపను కోరుకుంటా. నిరంజన ఇల్లు ఖాళీ చేస్తుంది ప్రభా. బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చు. బిడ్డ ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయండి ప్రభా. గవర్నమెంట్ ద్వారా జాబు మరి నేను చదువుకున్న పోస్టు పొందుటకు సహాయపడండి నాయన. అన్ని విషయాలు తోడుకొని బిడ్డల భవిష్యత్తు కావ్యం స్టడీ జాబ్ బిడ్డ కావాల్సింది సహాయపడండి. నవీమ స్టడీ జాబ్ సహాయపడండి. బిడ్డలను దీవించండి ప్రభా. చిన్న చిన్న విషయంలో చూపిన ప్రేమను పట్టింది నాలుగు జాబులు నిలబెట్టుకున్నందుకు ఇది ఇచ్చినందుకు వందనాలు. వారికి కావాల్సిన విమర్శలను తెచ్చండి, రక్షించండి, కాపాడండి ప్రభా. నీకు వందనాలు. మమ్మల్ని కూడా నీ కృపగల హస్తములకు చెప్తే సంవత్సరం అంతా మాకు దయా కిరీటం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. తిరిగి వచ్చి నీళ్ళు మనం పనులన్నీ చేసుకుంటాం. మా అక్కరిళ్ళు తీర్చుకుంటాం. నీ కృప భారం తెచ్చాను. అన్ని విషయాలు తోడుగా ఉండవని సమయం దీవించమని తోడుగా ఉండవని అమ్మని నారాయణ కృపలో భద్రపరచుకోండి. రానున్న ఎన్నికల్లో తొలకి కావాల్సిన సర్పంచ్ ఎవరు నియమితులు వారిని ఎన్నిక చేయాలి. అంధకార శక్తిని నజరేణ యేసునామంలో బంధిస్తున్నాను. అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెట్టు నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.